మనం ఇతర ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరిపై పుడుతుందో అస్సలు తెలీదు. కానీ ఒక్కసారి ఒకరి మదిలో ప్రేమ పుట్టింది అంటే వారిని విడదీయడం చాలా కష్టం. ప్రేమకు అతీతమైన శక్తి ఉంటుంది. ఇక ఆ ప్రేమను గెలిపించుకోవడానికి 2 లోకాల కలయికకు కూడా పాల్పడతారు. అలా 2 భిన్న లోకాల మధ్య పుట్టిన ప్రేమ కథ ఇది. అలీ అండ్ జాస్మిన్. ప్రేమ చాలా బలమైనది, ఎంతో మధురమైనది, ఇంకా చిరస్మరణీయమైనది. వీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండలేరు. అలా అని వారి ప్రేమ దూరంగా కూడా ఉండనివ్వలేదు. ఇక ఆలస్యం చేయకుండా వీరి ప్రేమ కథ విందాం. ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్దాం. నా పేరు అలీ. ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాను. నాన్న లేరు, అమ్మ ఒక్కరే. అమ్మ చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉంటారు. మా ఇద్దరికి ఒక చిన్న ఇల్లు, 1 ఎకరం పొలం. ఇక ఇదే మా జీవితం. మాకున్న 1 ఎకరం పొలంలో పని చేసుకుంటూ, అప్పుడప్పుడు టాక్సీ నడుపుతూ మేమిద్దరం చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. రోజూ పొలానికి అమ్మతో వెళ్ళడం, తర్వాత నా రెండో చేతితో టాక్సీ నడపడం, ఇక ఇవి 2 చేయగా వచ్చిన లాభాలన్నీ కూడబెట్టడం. ఇదే మా జీవితం. నా ప్రపంచం చాలా చిన్నది. అమ్మ, నేను, టాక్సీ. ఇక మేము కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉండేవాళ్ళం. ఏ చింత లేదు, ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉన్నాము. ఇలా నా జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది. ఇక నేను, అమ్మ ఇద్దరం కలిసి రాత్రింబగళ్ళు కష్టపడి కొంత డబ్బు జమ చేశాము. ఇప్పుడు ఇక ఆ డబ్బుతో సొంతంగా టాక్సీ కొనుక్కోవాలి అని అనుకున్నాను. మాది మధ్యతరగతి జీవితం. ఇక మా జీవితాల్లో చాలా తక్కువ ఆశలు ఉంటాయి. ఇక ఉన్నదాంతో అన్ని ఆనందాలు, సంతోషాలతో బ్రతకడం మా ప్రత్యేకత. ఇలా రోజు సాఫీగా సాగిపోతున్న నా జీవితంలోకి హఠాత్తుగా ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఇక ఆ అమ్మాయి రాక నా జీవితాన్నే మార్చేసింది. అంటారు కదా, లక్కీ చామ్ అని. నా జీవితంలో ఆ అమ్మాయి అదే అని చెప్పొచ్చు. రోజులాగానే ఒకరోజు సాయంత్రం టాక్సీ నడిపి ఇంటికి చేరుకున్నాను. ఇక అమ్మ వంట చేస్తుంది. నేను మాత్రం ఫోన్ చూస్తూ కాలం వెళ్ళదీశాను. ఇక కొద్దిసేపటికి బయటకు వెళ్ళాలి అని అనిపించింది. ఇక అలా నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళాను. అలా నడుస్తూ పోతుంటే పెద్ద బిర్యానీ షాప్ కనిపించింది. అది ఒక పెద్ద ధాబా. ఇంతకు ముందు ఎప్పుడూ నేను అది చూడలేదు. ఇక దాని గురించి కనుక్కుంటే చెప్పిందంటే ఇది కొత్తగా పెట్టారు అని, ఇంకా ఇక్కడి బిర్యానీ చాలా బాగుంటుందని. ధాబా మొత్తం కూడా చాలా రద్దీగా ఉంది. ఇక నేను కూడా ఇదంతా నిజమేనేమో, ఒకసారి బిర్యానీ టేస్ట్ చేద్దాం అని వెళ్దాం అనుకున్నాను. ఇక వెళ్ళి డాబాలోని ఒక కుర్చీలో కూర్చున్నాను. నా ముందు టేబుల్పై నీళ్లు ఉన్నాయి. ఇక నీరు తాగాను. ఇక నేను అలా నీళ్లు తాగుతుండగానే నా ముందు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి హిజాబ్ వేసుకుని నా ముందుకు వచ్చి నించుంది. తన సౌందర్యం, సోయగం వర్ణనాతీతం. చాలా అందంగా ఉంది. వచ్చి నా ముందు నిల్చుని ఏం కావాలి అని అడిగింది. నేను మాత్రం ఆమెను చూస్తూ మైమరిచిపోయాను. నోటి నుండి మాటే రాలేదు. ఇక ఆలోచనలో పడిపోయాను, ఒక అమ్మాయి డాబా నడిపించడం ఏంటి అని. ఇక నా మధ్యలో మెదులుతున్న ప్రశ్నని తనని కూడా అడిగాను. ఇక ఆ అమ్మాయి మాత్రం చిన్న చిరునవ్వుతో అవును, ఇది నాది అని చెప్పింది. తన మాటలలో తడిచిన గర్వం నాకు కనిపించింది. ఇక నేను నాకు బిర్యానీ తెప్పించండి అని చెప్పాను. నేను ఆర్డర్ చేసిన కొద్ది క్షణాల్లోనే బిర్యానీ తెచ్చిచ్చారు. అందరూ మాట్లాడుతున్నట్టే బిర్యానీ చాలా బాగుంది. ఇక అలా మొత్తం బిర్యానీ ఖాళీ చేసి డబ్బుల గురించి అడిగాను. ఆ అమ్మాయి చిన్న చిరునవ్వుతో మొదటిసారి వచ్చే వాళ్లకు మా దగ్గర డబ్బులు తీసుకోము అని చెప్పింది. ఆ అమ్మాయి తన డాబా అభివృద్ధికై వాడుతున్న టెక్నిక్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇక తన గురించి ఆలోచించుకుంటూ ఇంటికి చేరాను. ఇంటికి వచ్చాక అమ్మకు అన్నీ చెప్పాను. అమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఒక అమ్మాయి సొంతంగా ధాబా నడపడం ఏంటి, తన ధైర్యాన్ని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే అని పొగిడింది అమ్మ. ఇక అలా కొద్దిసేపు అమ్మతో మాట్లాడాను. మాట్లాడుతూ నిద్ర వచ్చింది. ఇక వెళ్ళి పడుకుందాం అని నా రూమ్లోకి వెళ్ళాను. నా కళ్ళు అలా మూతపడగానే తను కలలో కనిపించింది. నేను తిరిగి తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఇక ఉలిక్కిపడి లేశాను. ఆ తర్వాత రాత్రంతా నిద్ర రాలేదు. ఆ అమ్మాయి ముఖం, మాటలు, ధైర్యం నా మనసు ఇక తనని చూడకుండా ఉండలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఆ ధాబాకు వెళ్ళాను.
బిర్యానీ ఆర్డర్ చేశాను, కానీ ఈసారి మాత్రం బిర్యానీతో పాటు రైతా కూడా పెట్టింది. ఇదేంటి కొత్తగా అని అడిగితే, సెకండ్ టైం వచ్చే వాళ్ళకి రైతా ఫ్రీ అని చెప్పి నవ్వింది. ఇక నేను కూడా తన ముసిముసి నవ్వుని చూసి నవ్వాను. ఆ ఢాబా ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఆమె నడిపే బిజినెస్ చూసి ఆశ్చర్యపోయాను. ఇక నన్ను నేను సంభాళించుకోలేక, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగేశాను. ఈ ప్రశ్న అడగగానే తను కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత ఇలా చెప్పింది, నాన్నకు ఆరోగ్యం సరిగ్గా లేదు. నేను, నా చెల్లి మేమిద్దరం కలిసి మా ఇల్లుని నెట్టుకొస్తున్నాం. ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక పని చేయాలి కదా, అందుకే ఈ ధాబా స్టార్ట్ చేశాము అని చెప్పింది. ఇక తను చెప్తున్న మాటలన్నీ విని తన ముఖమే కాదు తన మనసు కూడా బంగారమే అని అనుకున్నాను. ఆమె మాటలు నన్ను లోపల నుంచి కలిచివేశాయి. ఆమె తెలివితేటలు, ధైర్యం అన్నీ చూస్తుంటే ఈ ధాబా కన్నా పెద్ద జీవితం, పెద్ద జీతం ఆమెకు ఎదురు చూస్తుంది అని అనిపించింది. ఇంకా ఎంతో గొప్ప జీవితం తను అనుభవించగల స్తోమత గలది అని అనిపించింది. ఇక కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆమె నవ్వు చూస్తే నాకు ఆనందం, నా నవ్వు చూస్తే ఆమెకు హర్షం. అలా మా ఇద్దరి మనసులు దగ్గరయ్యాయి. రోజులు గడుస్తూ పోయాయి. ఇక రోజులాగానే నేను టాక్సీ తీసుకుని పనికి వెళ్ళాను. మధ్యాహ్నం వరకు టాక్సీ నడిపి ఇక భోజనం చేద్దాం అని అనుకుని ఒక టవర్ దగ్గర టాక్సీ ఆపి ఇక భోజనం కోసం లోపలికి వెళ్ళాను. అది ఒక ధాబా. పరోటా ఇంకా పన్నీర్ ఆర్డర్ చేసుకుని తినేశాను. నేను తిని వచ్చేసరికి టాక్సీ కనిపించలేదు. గుండెలో గుబులు మొదలయ్యింది. ఎవరో టాక్సీ కొట్టేశారు అని అర్థమైపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇక ఇదే విషయం అందరినీ అడిగాను. నా టాక్సీని చూసారా అని అడుక్కుంటూ వచ్చాను. కానీ అందరి దగ్గర ఒకే సమాధానం, మేం చూడలేదండి అని. ఇక ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళాను, ఫిర్యాదు చేశాను. ఇక నా టాక్సీ నాకు ప్రాణం లాంటిది. ఈ సంవత్సరం పంటలు లేవు. ఇక టాక్సీనే నా జీవనాధారం. ఇక ఏం చేయాలో అర్థం కాక దిగులు పడుకుంటూ ఇంటికి చేరుకున్నాను. అలా ఇంటికి వచ్చేసరికి అమ్మ టాక్సీ ఎక్కడా అని అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను నిజం చెప్తే అమ్మ దిగులు పడడం మొదలు పెడుతుంది. ఇక తన వయసుకు దిగులు పడడం అస్సలు మంచిది కాదు. అలా ఆలోచించి అబద్ధం చెప్పాను. కొంచెం రిపేర్ ఉంది, వర్క్ షాప్లో ఇచ్చాను, 3-4 రోజుల్లో వస్తుంది అని చెప్పాను. ఇక అది విని అమ్మ రా ఇద్దరం కలిసి తిందాం అని పిలిచింది. ఇక నేను మాత్రం తినాలనిపించట్లేదు అని వెంటనే గదిలోకి వెళ్ళిపోయాను. అలా వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నించాను. నిద్ర రాలేదు. గుడ్డ చాలా బరువుగా ఉంది. కన్నీళ్లు ఆగట్లేదు. జీవితం ఎటు వెళ్ళిపోతుందో అస్సలు అర్థం కాలేదు. ఇక మరుసటి రోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కు వెళ్ళాను. కానీ ఇంకా దర్యాప్తు జరుగుతుంది, మీ టాక్సీ దొరకలేదు అని ఆఫీసర్ చెప్పారు. నాలో నిరుత్సాహం ఇంకా ఎక్కువైపోయింది. రోజులు గడుస్తున్నాయి. నేను రోజు టాక్సీ కోసమే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. కానీ టాక్సీ మాత్రం దొరకట్లేదు. ఇంట్లో అమ్మ రోజు అడుగుతూనే ఉంది. ఇక నేను రోజుకొక అబద్ధం చెప్పుకుంటూ వస్తున్నాను. ఇలా ఒక్క క్షణంలో నా జీవితమంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పటికే నా టాక్సీ పోయి వారం అవుతూ వస్తుంది. ఇలా జరుగుతుండగానే ఒకరోజు మళ్ళీ ధాబా దగ్గరకు వెళ్ళాను. అక్కడికి ఆ హిజాబ్ అమ్మాయి కూడా వచ్చింది. నీ ఆర్డర్ చెప్పు అని అడిగింది. ఇక నేను మాత్రం హిజాబ్ అమ్మాయి నాకు అస్సలు తినాలని లేదు అని చెప్పాను. ఇక నేను హిజాబ్ అమ్మాయి అని పిలవగానే తను నవ్వుకుంటూ ఇలా అంది, నా పేరు హిజాబ్ అమ్మాయి కాదు, జాస్మిన్ అని. నువ్వు నన్ను జాస్మిన్ అని పిలవచ్చు అని చెప్పింది. నేను అదంతా వింటూ మౌనంగా ఉన్నాను. ఇక జాస్మిన్ నా మొహాన్ని చూసి నీ మొహం ఎందుకు ఇంత బాధలో ఉంది అని అడిగింది. ఇక వెంటనే నేను నా టాక్సీని పోయిన సంగతిని చెప్పాను. నా బాధని మొత్తం వెళ్ళగక్కాను. కానీ జాస్మిన్ మాత్రం ఒక చిన్న చిరునవ్వుతో ఇలా అంది, చింతించకండి, మీ టాక్సీ దొరుకుతుంది, ధైర్యంగా ఉండు అని చెప్పింది. ఆ తర్వాత జాస్మిన్ నాకు బిర్యానీ ఆఫర్ చేసింది. నేను మాత్రం నాకొద్దు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాను. నేను ఇలా అనగానే జాస్మిన్ డబ్బులు లేనప్పుడు తినొద్దా, ఇప్పుడు కాకపోతే తర్వాత ఇవ్వచ్చు, ఇప్పుడు మాత్రం తినే అని చెప్పింది. నన్ను ఇంతటి బాధలో ఇంతటి కష్టంలో చూసి కూడా ఆమె ప్రేమ, ఆప్యాయత, మంచితనం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తను నాకు ఎందుకింత సహాయం చేస్తుంది, ఎప్పుడూ నాకే ఎందుకు నిల్చుంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టాను.
నా దగ్గర ప్రశ్న మాత్రమే ఉంది, జవాబు అస్సలు లేదు. ఇక ఆ రోజు బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపోయాను. అలా 3-4 రోజులు గడిచిపోయాయి. రోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి రావడం, అమ్మతో అబద్ధాలు చెప్పడం, ఇది రోజువారీగా మారిపోయింది. అలా రోజులు కాస్త నెలలుగా అయిపోయింది. ఒక నెల అవ్వొస్తుంది. అంతవరకు నా టాక్సీ దొరకలేదు. ఇంకా అమ్మ అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం కూడా లేదు. ఇక నెల తర్వాత మళ్ళీ నేను డాబా దగ్గరకు వెళ్ళాను. జాస్మిన్ నన్ను చూసి నవ్వుతూ నా దగ్గరకు వచ్చింది. ఆర్డర్ చెప్పు అని చెప్పింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఇక నా మౌనాన్ని చూసి జాస్మిన్ నా దగ్గరికి వచ్చి కూర్చుంది. నవ్వుతూ ఇలా అన్నది, నేను నీకు కొంత డబ్బిస్తాను. ఆ డబ్బు ఉపయోగించి నువ్వు కొత్త టాక్సీ కొనుక్కో, మళ్ళీ నడపొచ్చు అని చెప్పింది. ఎవరు ఏంటి తెలియని అమ్మాయి, కష్టపడి తన జీవితాన్ని సాగిస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్న ఒక అమ్మాయి నాకెందుకు సహాయం చేయాలి అనుకుంటుంది అన్న విషయం నాకు అస్సలు అర్థం కాలేదు. నేను నీ సహాయాన్ని అంగీకరించలేను అని చెప్పాను. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నేనెలా తీసుకోగలను అని అన్నాను. నేను ఇలా మాట్లాడుతుంటే తను ఆ క్షణంలో నా కళ్ళల్లోకి చూస్తూ ఇలా చెప్పింది, నేను ఈ లోకానికి చెందినదాన్ని కాదు. మంచితనం, మంచి మనసు ఉన్న వాళ్ళకి నేను సహాయం చేస్తూ ఉంటాను. నా లోకం చాలా వేరుగా ఉంటుంది. నేను మానవ మాతృరాల్ని కాదు అని చెప్పింది. ఇక నేను తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాను. ఆ మాటలన్నీ విని షాక్ అయిపోయాను. ఇక తన గురించి అంతా విన్న తర్వాత, మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత కూడా తన సాయాన్ని తిరస్కరించాను. ఇక నేను అలా చెప్పడంతో ఆమె కోపంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నీతో మాట్లాడను పో అని చిలిపిగా అంటుంది. ఇక కొద్దిసేపటికి బిర్యానీ తెచ్చి నా ముందు పెట్టింది. తిను అని చెప్పింది. ఇక ఆమె ఇచ్చిన బిర్యానీ చూస్తే నా గుండెలో బాధ నిండిపోయింది. నేను దీన్ని కూడా తినలేను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాను. ఇక నా మాటలన్నీ విని తను ఇలా అంది, పర్వాలేదులే, నేను ఖాతాలో రాసుకుంటాను, ఉన్నప్పుడు ఇచ్చేయి అని చెప్పింది. అలా కోపంగా నాతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాస్మిన్ అలా వెళ్ళిపోవడంతో నాలో ఏదో తెలియని బాధ, తప్పు చేశానేమో అని అనిపించింది. నేను తన దగ్గర అలా స్పందించకూడదు అని అనిపించింది. వెంటనే తన వెంట నడుచుకుంటూ వెళ్ళాను. ఇక తన దగ్గరకు చేర్చుకుని తన కళ్ళల్లోకి చూస్తూ ఇలా మాట్లాడాను. నా టాక్సీ పోయిన రోజు నుండి నా జీవితం మొత్తం మారిపోయింది. ఇంట్లో అమ్మకి రోజు అబద్ధాలు చెప్తున్నాను. ఇక నేను ఇదంతా చేయడం నాకే నచ్చట్లేదు. నీ దగ్గర నుంచి సహాయం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అని అన్నాను. ఇక నా కళ్ళల్లోకి చూస్తున్న జాస్మిన్ ఇలా అంది, పరాయి వాళ్ళ దగ్గర సహాయం తీసుకోకూడదేమో, కానీ నీ వాళ్ళ దగ్గర కాదు అని అంది. మన ఇద్దరి మధ్య ఏమీ లేదా అని అడిగింది. తన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. తనను అలా చూస్తూ ఉండిపోయాను. అలా కొద్దిసేపు తనతో సమయాన్ని గడిపి ఇంటికి చేరుకున్నాను. ఇక వెళ్ళగానే అమ్మ అడిగిన మొదటి ప్రశ్న, టాక్సీ ఇంకా ఎందుకు రాలేదు అని. ఇక ఆ క్షణం నన్ను నేను ఆపుకోలేకపోయాను. వెంటనే చెప్పేశాను, టాక్సీ పోయిందమ్మా, ఎవరో దొంగలించారు. ఎన్నో రోజుల నుండి పోలీస్ స్టేషన్ చక్కర్లు కొడుతున్నాను, కానీ అస్సలు దొరకట్లేదు అని చెప్పేశాను. ఇక నా మాటలన్నీ విని అమ్మ కళ్ళల్లో కన్నీరు రావడం మొదలవ్వింది. తన మనసు మొత్తం దిగులుతో నిండిపోయింది. ఇక అమ్మతో ఉన్న విషయాన్ని మొత్తం చెప్పగానే నా మనసు కొంచెం తేలిక పడింది. అలా రోజు నా టాక్సీ కోసం వెతుకుతూనే ఉన్నాను. నెల కాస్త 2 నెలలుగా మారిపోయింది. ఈ 2 నెలలు ఎన్నో చేశాను. ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. నా టాక్సీ మాత్రం నాకు దొరకలేదు. అప్పటికే జాస్మిన్ని చూసి నెల రోజులవుతుంది. ఆమె అందం కాదు, ఆమె సోయగం కాదు, ఆమె మనసే నాకు చాలా నచ్చింది. మేమిద్దరం చాలా దగ్గరైపోయాము. ఇక నేనున్న పరిస్థితిలో నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. తనపై ఉన్న ఇష్టాన్ని చెప్పలేకపోయాను. నేనున్న పరిస్థితిలో టాక్సీ పోయిన బాధలో ఉన్నాను. ఇంటిని ఎలా పోషించాలి అనే కష్టంలో ఉన్నాను. ఇక జీవనాన్ని ఎలాగో అలా గడపాలి కదా, అలా అనుకుని బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాను. రోజు బయటకు కూలీకి వెళ్ళేవాడిని. అలా కూలీకి వచ్చిన డబ్బులతో కొన్ని సరుకులు కొనుక్కొని అమ్మా నేను తినేవాళ్ళం. అప్పటికే బయట అప్పుల వాళ్ళు వస్తూ వెళ్తూ ఉండేవారు. కానీ మా దగ్గర పొలంలో పంట లేదు. నా టాక్సీ పోయింది. డబ్బులు ఎలా కట్టాలో అర్థం కాలేదు. అమ్మ మాత్రం అలీ లేడు, బయటకు పని కోసం వెళ్ళాడు, రాగానే డబ్బులు కట్టేస్తాం అని చెప్తూ సర్ది చెప్పుకుంటూ వచ్చింది. అలా ఎంతో కష్టతరంగా రోజులు గడుస్తూ వచ్చాయి.
ఇక ఒక్కరోజు అకస్మాత్తుగా ఇంటి తలుపులు తట్టారు. ఆ శబ్దం విని నేను వెంటనే ఇలా అన్నాను, ఇవాళ కూడా ఎవరో డబ్బుల కోసం వచ్చారనుకుంటమ్మా. నేను ఇంట్లోనే దాక్కుంటాను, నేను లేనని చెప్పు అని అమ్మతో చెప్పాను. అమ్మను వెళ్ళి తలుపు తీసి మాట్లాడు అని అన్నాను. కానీ అమ్మ వెళ్ళి తలుపు తీయగానే జాస్మిన్ అమ్మతో మాట్లాడుతుంది. ఇక నేను జాస్మిన్ వాయిస్ విని ఎంతో ఆశ్చర్యపోయాను. అలా అనుకుని బయటకు వచ్చి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సహాయం తీసుకోలేను అని చెప్పాను కదా అని అన్నాను. ఇక తను మాత్రం చిరునవ్వుతో నా ఇంటికి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలా అని అడిగింది. ఇక ఆ క్షణం నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. జాస్మిన్ నవ్వుకుంటూ ఇవన్నీ పక్కకు పెట్టు, అమ్మను కలిసి కొద్దిసేపు ఆనందంగా గడుపుదాం అని వచ్చాను, నన్ను ఇంట్లోకి పిలవవా అని అడిగింది. ఇక వెంటనే అమ్మ నేను ఇద్దరం కలిసి జాస్మిన్ని లోపలికి తీసుకుని వెళ్ళాము. చాలాసేపు కబుర్లాడాము. ఎంతో ఆనందంగా శాంతంగా గడిచిపోయింది ఆ సమయం. మేముగ్గురం మాతో ఉన్నంత మాత్రాన గంజినీరు తాగుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడిపేశాము. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. జాస్మిన్కి ఇంటికి వెళ్లే సమయం మొదలైంది. ఆ వెళ్లే సమయంలో జాస్మిన్ నాతో ఇలా అన్నది, అలీ నాతో రా, నీతో కొంచెం పని ఉంది అని చెప్పింది. కానీ నాకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. నాతో నీకేం పని అని అడిగాను. ఇక జాస్మిన్ నవ్వుకుంటూ నన్ను బయటకు తీసుకుని వెళ్ళింది. అక్కడ కొత్త కారు ఉంది, అది ఒక టాక్సీ. ఈ కొత్త టాక్సీ నీకోసమే అని చెప్పింది. నేను ఆశ్చర్యపడిపోయాను. ఇదంతా ఎలా అని అన్నాను. అప్పుడు ఆమె ఇలా అంది, ఇది నేను ఇచ్చే గిఫ్ట్. ఈ గిఫ్ట్ నేను ఫ్రీగా ఇవ్వట్లేదు, నువ్వు కష్టపడి సంపాదించి నాకు ప్రతి నెల కొంత అమౌంట్ లాగా ఈ లోన్ మొత్తం తీర్చేయచ్చు అని చెప్పింది. దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు తిరిగి ఇచ్చే అని అన్నది. లోన్ లాగా తీసుకో, పాత టాక్సీ ఉండే అప్పులన్నీ చెల్లించు, ఇక మిగిలిన డబ్బులు నాకు ఇన్స్టాల్మెంట్ లాగా తీర్చేయచ్చులే అని చెప్పింది. ఇక అమ్మ నేను చాలా ఆశ్చర్యపడిపోయాము. మా మొహాల్లో ఆనందం కన్నీరులాగా బయటికి వస్తుంది. ఆనంద బాష్పాలు. జాస్మిన్ నా కోసం చేస్తున్నదంతా చూసి అమ్మ ఇలా అడిగింది, జాస్మిన్ నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీకు మాకు ఏంటి సంబంధం అని అన్నది. ఇక జాస్మిన్ మాత్రం నవ్వుతూ ఏది జరిగినా ఒక కారణం కోసమే అని అన్నది. ఇక ఆ రోజు నుండి రోజూ కష్టపడుతూ ఉన్నాను. డబల్ షిఫ్ట్లు చేసేవాడిని. 3 నెలల తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి అని అనుకున్నాను. అలా డబ్బులు తీసుకుని డాబా దగ్గరకు వెళ్ళాను. కానీ అక్కడ నాకు డాబానే కనిపించలేదు. ఎవ్వరూ లేరు. ఇక జాస్మిన్ కూడా కనిపించలేదు. ఉన్న పరిసరాలన్నీ వెతికాను. అక్కడే దగ్గరలో ఉండే వాళ్ళందరినీ అడిగాను. ఇక్కడ ఎప్పుడూ డాబా ఉండాలి కదా, ఎందుకు లేదు అని అన్నాను. ఇక అందరి నోట్లో నుండి ఒకే సమాధానం, 2 నెలలుగా ఇక్కడ డాబా మూత వేసి ఉంది, ఎవ్వరూ ఇక్కడ పనులు చేయట్లేదు అని చెప్పారు. ఇక నేను అదంతా విని షాక్ అయిపోయాను. డాబా లేదు, జాస్మిన్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెతుకుతూ ఉన్నాను. నేను ఎంత వెతికినా అస్సలు దొరకలేదు. నాలో ఎన్నో ప్రశ్నలు, సమాధానం ఇచ్చేవాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. ఆఖరికి నా నిరీక్షణకు ఫలితం వచ్చింది. ఒక్కరోజు టాక్సీలో వెళ్తున్నప్పుడు ఎదురుగా జాస్మిన్ కనిపించింది. వెంటనే నేను బ్రేక్ వేశాను. బండిలో నుంచి దిగిపోయాను. ఇక మేమిద్దరం కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాము. అలా కొద్దిసేపటికి మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. నేను మాత్రం కోపంగా జాస్మిన్తో ఇలా అన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నాకు అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు అని కోపంగా మాట్లాడుతున్నాను. ఇక నేను అలా మాట్లాడడం చూసి జాస్మిన్ ఇలా అంది, నా లోకం ఇది కాదు, నీకు ముందే అన్నీ తెలుసు, నా పని ఇక్కడ అయిపోయింది, అందుకే నా లోకానికి వెళ్ళిపోయాను అని చెప్పింది. నేను అక్కడున్నా నా మనసు మొత్తం ఇక్కడే ఉంది. నువ్వు నన్ను రోజు పిలుస్తున్నట్టుగా కలవరిస్తున్నట్టుగా అనిపించింది. ఇక నా హృదయం నీ వైపుగా లాగింది, అందుకే తిరిగి వచ్చాను అని చెప్పింది. ఇక మేమిద్దరం కొద్దిసేపు మాట్లాడుకున్నాము. చివరకు జాస్మిన్ ఇలా అంది, ఇక నేను వెళ్ళాలి, నా లోకం నన్ను పిలుస్తోంది అని. నేను జాస్మిన్ కళ్ళలోకి చూస్తూనే ఉన్నాను. తన చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఇక ఇలా అడిగాను, ఉండిపోవచ్చుగా, నా మది నిన్ను కోరుతుంది అని. ఎప్పుడూ నవ్వుతూ ఎంతో కలగా ఉండే జాస్మిన్ మొహం వాడిపోయింది. తన కళ్ళల్లో నీళ్లు చూశాను. అది ఫస్ట్ టైం. ఆ కన్నీటితో ఇలా అంది, నాకు ఉండాలనే ఉంది కానీ ఉండలేను అని.
ఇదంతా సాధ్యపడదు అని. ఇక అలా చెప్పి నా దగ్గర నుండి జాస్మిన్ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తను అలా నడుస్తూ వెళ్తుంటే నా మనసు ఆమెతో వెళ్ళిపోతుంది అని అనిపించింది. గుండెని ఎవరో గట్టిగా కుచ్చుతున్నట్టు అనిపించింది. జాస్మిన్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే నా ప్రాణం వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. ఆ క్షణం అనిపించింది తను చెప్పిందంతా నిజమే. తను ఒక రహస్య లోకానికి చెందిన స్త్రీ అని. జాస్మిన్ మళ్ళీ వస్తుందా లేదా నాకు తెలీదు. కానీ కొన్ని రోజుల్లోనే తను నాకు ఇచ్చిన ప్రేమ, నమ్మకం, ఆశ ఇవన్నీ నా జీవితాంతం నా పక్కనే ఉంటాయి. మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉండలేకపోవచ్చు, కానీ మా ప్రేమ మాత్రం స్వచ్ఛమైనది. మా మనసుల్లో ఒకరిపై ఒకరికున్న ప్రేమ ఎప్పటికీ చెరగదు. ఇది 2 లోకాల జంట ప్రేమ కథ. మా ప్రేమ కథ. ఇక ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. టాటా.